హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ డిష్ని ఒక స్పెషల్ కపుల్తో ప్లాన్ చేశానండి. సో ఈ ఎపిసోడ్ ఏంటంటే కపుల్తో కుకింగ్. సో ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో ఆ కపుల్ వచ్చేసి మనకి అంజలి కృష్ణ గారండి. తను అంజలి అండ్ కృష్ణ గారు వాళ్ళ హస్బెండ్ అనమాట. సో వీళ్ళతో మనము ఒక స్పెషల్ డిష్, అంటే వాళ్ళ సిగ్నేచర్ డిష్ ఒకటి ఉంటుంది కదా, సో ఆ డిష్ని ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను అనమాట. అంటే లైక్ కుకింగ్ ఎట్లా చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళ డిష్ని అనేది స్పెషల్గా ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? సరే, మరి మనం ప్రిపరేషన్లోకి కుకింగ్లోకి వెళ్ళిపోదాం మరి. సో మరి అంజలి గారు, మా అందరికి ఈరోజు మీ సిగ్నేచర్ డిష్ ఏం చూపించబోతున్నారు? సాల్మన్ ఫిష్ బిర్యానీ. సాల్మన్ ఫిష్ దమ్ బిర్యానీయా? సో మనందరికి సాల్మన్ ఫిష్ దమ్ బిర్యానీ చూపించబోతున్నారండి. సరే, మరి ఈ ప్రిపరేషన్కి ఎలా స్టార్ట్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఓకేనండి, మనం చేసే ఫిష్ దమ్ బిర్యానీకి ఫస్ట్ ఫిష్ నీట్గా వాష్ చేసి సైడ్ డ్రై, వెట్ లేకుండా డ్రై చేసి ఉంచుంటే మనకి మొక్కకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాగా పడుతుంది. సో ఇది ఒక సైడ్ చేసుకుందాం. సో దాన్ని మ్యారినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందు ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం. దాని మసాలా ఏదైతే దానికి కోటింగ్ చేయాలో దాన్ని ప్రిపేర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి 1 కిలో సాల్మన్ ఫిష్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి కావాలో చూసుకుందాం అండి. సో ఫస్ట్ ఒక 1/2 కప్ కర్డ్, ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 10 స్ప్లిట్ చేసిన చిల్లీస్, ఈ కొత్తిమీర పుదీనా చాప్ చేసుకుంది, ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ ఇక్కడ నాకు డ్రై పౌడర్ మసాలాస్ ఒకటి, ఇది బిర్యానీ మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, ఆయిల్, సాల్ట్, కారపొడి అండ్ పసుపు. అండ్ మన హోల్ గరం మసాలా అన్నీ లైక్ ఎలైచి, బిగ్ ఎలైచి, గ్రీన్ ఎలైచి, పెప్పర్ కార్న్స్, స్టోన్ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగ్, జాజ్ పువ్వు, తోక మిరియాలు, కబాబ్ చీని, జీరా, సహజీరా, ప్రూన్స్, స్టార్ అనాస్, ఇవి మనకి హోల్ గరం మసాలాస్ మిక్స్. సో అవండి. సో ఒక్కొక్కటి ఇప్పుడు మనకి మ్యారినేషన్కి వేసి చూపిస్తారు. సో సరే, మరి మ్యారినేషన్ చేసుకుందామా? సో దానికి కావాల్సినవి ఫస్ట్ కర్డ్. సో ఫిష్ని మనం బాగా వాష్ చేసుకుని చక్కగా డ్రై చేసుకుని పెట్టుకోవాలంటండి, అంటే వెట్ ఎక్కువ ఉండొద్దు అని చెప్పి. సో ఇది స్పెషల్ పాయింట్ అనమాట, నోట్ చేసుకోవాలి మనం. ఇది అది వచ్చి ఏం ఫిష్ అండి? సాల్మన్ లో అంటే బోనా విత్ బోన్లెస్? వితౌట్ బోన్. బోన్లెస్ మనకి ఏది తీసుకున్నా బాగుంటుంది, కానీ సాల్మన్ బోన్లెస్ అయితే మనకి ఆ జ్యూసీనెస్ కానీ డ్రై లేకుండా బిర్యానీ బాగుంటుంది. అదండి. సో బోన్తోనూ చేసుకోవచ్చు, బోన్లెస్. కానీ స్పెషల్ ఏంటంటే ఇంకా బోన్లెస్ అయితే ఆయన చెప్పినట్టు ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. సో రండి. ఓకే, పెరిగేసుకుందామండి. తిక్కు పెరుగండి, ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది మనకి 1 kg ఫిష్కి. జింజర్ గార్లిక్ పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కదా? 2 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. ఇవి 10 అన్నారు కదండి. సో మీరు మీ స్పైస్ తగ్గట్టు, ఎందుకంటే ఇక్కడ మా చిల్లీస్ వచ్చేసి అంత స్పైస్ ఉండవు, అందుకని 10 తీసుకున్నారనమాట. సో స్లిట్ చేసి మధ్యలో ఇట్లా కొంచెం స్లిట్ చేసి వేశారనమాట. సో కొంచెం కొత్తిమీర, ఎక్కువ కాదండి, కొంచెం వేశారు. ఇది పుదీనానా? సో పుదీనా కూడా కొంచెం. ఇవేంటి? ఇవి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. సో ఇది స్టోర్ బ్రాట్. మామూలుగా మీరు ఏంటంటే ఒక 2 ఆనియన్స్ సరిపోతాయా? ఒక 2 ఆనియన్స్ ని సన్నగా స్లైసెస్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకుని అలా కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా ఇన్స్టెంట్ గా స్టోర్ బ్రాట్ కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? మసాలా. సో మసాలా పౌడర్స్ అండి. ఇది బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్. ఓకే. సో ఇది జీరానా? సో జీరా పొడి ఎంత? హాఫ్ టీ స్పూనా? హాఫ్ టీ స్పూన్ అండి జీలకర్ర పొడి. ధనియా 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా. 1 టీ స్పూన్ గరం మసాలా. సో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ క్యూమిన్ పౌడర్, అలానే 1 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ మన హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది కదా, అది వేసారనమాట.
సో నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, సాల్ట్. ఇది వచ్చేసి ఇక్కడ పింక్ సాల్ట్ కదా, ఇది పింక్ సాల్ట్ అండి. ఇంకా మీరు ఏ సాల్ట్ యూస్ చేసుకుంటే అది. సాల్ట్ మాత్రం ఎవరి టేస్ట్ తగ్గట్టు అది. బట్ ఇంచుమించు ఇప్పుడు మన ఈ కేజీకి మీరు ఎంత వాడారు? ఇది సాల్ట్ అంత ఎక్కువ సాల్ట్ ఉండదు కాబట్టి మేము 1.5 స్పూన్, ఒక 1.5 టీ స్పూన్ అండి పింక్ సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ కారపొడి, ఒక రెడ్ చిల్లీ పౌడర్, నార్మల్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, నార్మల్ రెడ్. సో నార్మల్ చిల్లీ పౌడర్ అండి ఇది. సో ఇది కూడా అంతే, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు. ఎంత వేసాం మనము? మేము దీనికైతే ఈ స్పైస్ దీనికి 1.5 స్పూన్, 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుందంటండి. సో కొంచెం స్పైస్గా తినేవాళ్ళు ఇంకొక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నా అది మీ ఇష్టం ఇంకా. ఓకే, హాఫ్ టేబుల్ స్పూన్, సారీ 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలండి ఇందులోకి? ఆయిల్. ఓకే, ఆయిల్ ఎంత ఇది? పావు కప్ప. ఓకే, 1/4 కప్ ఆయిల్ అండి. ఇది ఫిష్ అన్నారు కదా, ఏదన్నా మీరు స్పెసిఫిక్ గా ఈ ఆయిలే వాడాలని అని ఉందా? లేదండి, ఎనీ వెజిటేబుల్ ఆయిల్. మేము జనరల్ గా వాడేది ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ తో మీరు ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం, అందుకే అడిగా, నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఓ అలాగంటారా? ఓకే, అది ఆలివ్ ఆయిల్, జనరల్ గా కుకింగ్ ఆలివ్ ఆయిల్, కుకింగ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నారండి ఇక్కడ. సో మీరు ఎనీ వెజిటేబుల్ ఆయిల్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ కృష్ణ గారు మాత్రం ఆలివ్ ఆయిల్, కుకింగ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మసాలాస్ అన్ని. ఓకే, ఇవి ఏంటండి? డ్రై ప్రూన్స్ అండి అవి. సో అంటే ఇవి మస్ట్ వేయాలా లేకపోతే ఆప్షనే, కానీ అది ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. జనరల్ గా మీట్స్ గానీ ఫిష్ లాంటి వీటికి, నాన్ వెజ్ కి అది ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఆ ఫ్లేవర్ దీని నుంచి రైస్ కి, ఎందుకంటే మనం దమ్ పెట్టేటప్పుడు దీని నుంచి ఉన్న ఫ్లేవర్ రైస్ కి బాగా పడుతుంది, అందుకు అది టేస్ట్ బాగుంటుంది. అందుకే అడుగుతున్నా, చెప్దామని చెప్పి. ఓకే, సో అన్ని హోల్ గరం మసాలాలు వేసేసారండి. చెక్క, లవంగం, ఇలాచి, బ్లాక్ ఇలాచి, షాహీ జీరా, జీలకర్ర, తోక మిరియాలు, మామూలు మిరియాలు, అండ్ ఏంటి పత్తర్ పువ్వు వేశారు. అండ్ ఇక్కడ జాజి పువ్వు వేశారు కానీ జాజికాయ పొడి వేయలేదండి. నట్మెగ్ పౌడర్ యూజ్ చేయలేదు. ఎందుకని మీరు ఇక్కడ నట్మెగ్ పౌడర్ యూజ్ చేయలేదు? జనరల్ ఫిష్ కి మేము జనరల్ గా నట్మెగ్ వాడడం, ఎందుకంటే దాని ఘాట్ ఎక్కువ వస్తుంది. సో జనరల్ గా మీట్, ల్యామ్ గానీ చికెన్ గానీ కొంతవరకు అయితే వాడతాం, కానీ ఫిష్ అయితే అది ప్రిఫర్ చేయం. సో సీ ఫుడ్ రిలేటెడ్ నట్మెగ్ పౌడర్ ప్రిఫర్ చేయట్లేదండి. సో జస్ట్ నార్మల్ చికెన్, ల్యాంబ్ వీటికి అయితే బాగుంటాయి. అండ్ సో ఇక్కడ నట్మెగ్ పౌడర్ యూజ్ చేయలేదు మనము. సో ఇదంతా మిక్స్ చేస్తాను. సో బాగా కలిపేసుకోండి, ఒక 2 మినిట్స్ ఉంచేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే, ఈ మ్యారినేషన్ ది ఒక 2 మినిట్స్ ఇలా పక్కకు పెట్టేసుకోవాలంటండి. ఓకే, ఇప్పుడు ఇది మనం 2 మినిట్స్ అట్లా పెట్టేయాలంట, మిక్స్ చేసుకో. ఇప్పుడు మనం ఇందులో డ్రై ప్రాన్స్, తోక మిరియాలు వేసాం కదండి. డ్రై ప్రాన్స్, తోక మిరియాలు వేసాం కదా. సో ఈ రెండు మస్ట్ ఏం లేదండి, ఆప్షన్. సో డ్రై ప్రాన్స్, తోక మిరియాలు మస్ట్ ఏం కాదండి. సో మీ అవైలబిలిటీని బట్టి వాటిని వేసుకోవచ్చు, లేదా ఆప్షన్గా వదిలేయచ్చు. సో వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్, లేదంటే ఆప్షన్గా మీరు తీసేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఫిష్ వేసుకొని కలుపుకోవాలి. చూసారా, ఇది బోన్లెస్ అండి. సో ఎట్లా బోన్లెస్ సాల్మన్ అండి ఇది, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ మనము బోన్లెస్ సాల్మన్ ఫిష్ వాడుతున్నాము. ఫిష్ చాలా డెలికేట్ కదండి, మనం జాగ్రత్తగా వాటిని మనము నార్మల్గా చికెన్కి, ల్యాంబ్కి మనం వేసి మసాజ్ చేస్తాం తెలుసా. సో అలా చేయకోకుండా చాలా డెలికేట్ అనమాట ఫిష్ అనేది. సో జాగ్రత్తగా మీరు దాన్ని మ్యారినేట్ని కోట్ చేయాలి. మనం ఆ మ్యారినేషన్ని 1 by 1 చేసుకుని అట్లా పక్కకు పెట్టుకుంటూ మనం కోట్ చేసుకోవాలి మ్యారినేషన్ని. అంజలి గారు, ఇప్పుడు ఈ మ్యారినేటెడ్ ఫిష్ ఎంతసేపు ఉంచాలి? మినిమం 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఓ 30 మినిట్స్ పెట్టాలి ఫ్రిడ్జ్ లో. సో ఫ్రిడ్జ్ లోనే 30 మినిట్స్ ఏంటి అసలు? అది ఫ్రిడ్జ్ లో పెడితే మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఓకే, బాగుంటది. సో నార్మల్ గా ఫ్రిడ్జ్ లో కాదు, మనకు కొంచెం టైం ఉంది పర్వాలేదు అనుకుంటే
అవుట్ సైడ్ అయితే మనం ఎంతసేపు పెట్టచ్చు? 1 అవర్ పెట్టొచ్చు. సో ఫ్రిడ్జ్లో అయితే ఇమీడియట్గా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, 30 మినిట్స్ మ్యారినేటెడ్ ఫిష్ని 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు మనకు కొంచెం టైం ఉంది అనుకుంటే అవుట్ సైడ్ అయినా సరే, ఫ్రిడ్జ్లో కాకుండా బయట అయినా 1 అవర్ అటు పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లోకి పెట్టాలి కదండి. సో క్లింగ్ ర్యాప్తో ఇట్లా కవర్ చేసేసుకుని, ప్లేట్ ఏం అవసరం లేదు, ప్లేట్ అయినా వేసుకోవచ్చు, బట్ ఈజీ. ఇట్లా క్లింగ్ ర్యాప్ పెట్టేసేసుకుని మనము ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ అటు పెట్టేసేయాలి. సో ఈలోపు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ప్యారలల్గా రైస్ కూడా మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ కోసం అది వాటర్లో నానబెట్టడానికి సోక్ చేయాలి. సో ఇది హాఫ్ అన్ అవర్ మనము ఫ్రిడ్జ్లో పెట్టి అటు పెట్టేసేయాలి. సో మీన్ వైల్ రైస్ ఉంటుంది కదా, బాస్మతి రైస్, దాన్ని కూడా మనము సోక్ చేసుకుని అటు పెట్టుకోవాలన్నమాట. ఎంతసేపు అండి రైస్? సేమ్ హాఫ్ అన్ అవర్. ఫిష్ కదా, ఫిష్ చాలు, హాఫ్ అన్ అవర్. ఓకే, హాఫ్ అన్ అవర్ మనం రైస్ని కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఎంత తీసుకుంటున్నాం కేజీ ఫిష్కి? 1 కిలో ఫిష్కి 1 కిలో రైస్. సో 1 కిలో ఫిష్కి 1 కేజీ బాస్మతి రైస్ అండి. రైస్. సో సరిపోతుంది మనకి, ఇది పర్ఫెక్ట్ అండి. మనకి ఎక్స్ట్రా కొద్దిగా బాస్మతి రైస్ అయితే మనకి ఫ్లేవర్డ్ ఉంటుంది, అందుకని ఫ్లేవర్డ్గా అది లేదు. ఇంకా బిర్యానీస్ అంటేనే బాస్మతి కదండి. సో 1:1 1 కేజీ ఫిష్కి 1 కేజీ రైస్ అన్నమాట. సో సోక్ చేసేసుకుందామా? మన ఫిష్ 30 మినిట్స్ మ్యారినేషన్ అయిపోయిందండి. సో ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది ఏం చేయబోతున్నారో అంజలి గారు చూపించేస్తారు మనకి. రండి, ఏం చేస్తున్నారండి ఇప్పుడు? ఏం చేసేద్దాం ఇప్పుడు? ఫస్ట్ నెయ్యి పెట్టాలి గ్రీషింగ్కి. ఓకే, పెద్ద బౌల్ తీసుకోవాలి. మనం ఏదైతే బిర్యానీ వేద్దాం అనుకుంటున్నాం, ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలోకి గీ వేసుకున్నారండి. ఎంత అండి గీ? 2 టేబుల్ స్పూన్. ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ మనకి బిర్యానీ బౌల్ ఏదైతే మనం కుక్ చేస్తున్నామో అందులోకి వేసేసుకుని గ్రీస్ చేసేసుకోవాలి. అంటే ఏం లేదండి, బేసిక్గా మనం ఆ బేస్ ఉంటుంది కదా, దానిలోకి అది మనం మొత్తము ఇట్లా సర్ఫేస్ని కవర్ చేసేయాలి. మనం కొంచెం లైట్గా అట్లా బ్రష్ లాగా గ్రీజింగ్. సో ఇలా మనం గ్రీస్ చేసేసుకోవాలండి గీతో. ఓన్లీ గీ అండి, మనం ఇంకక్కడ ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ గీనే యూజ్ చేస్తున్నాము. సో ఫిష్ పీసెస్ని చక్కగా కింద లేయరింగ్ చేసేస్తున్నారా? కింద లేయరింగ్, స్కిన్ బాటమ్ లో పెట్టుకుంటే మనకి ముక్క బ్రేక్ అవ్వదు, అండ్ ఆ బిర్యానీ కూడా ఫ్లేవర్ బాగుంటుంది. కింద మాడకన్నా కూడా ఉంటుంది స్కిన్ డౌన్ బేస్ చేసుకుంటే. ఓకే ఓకే. సో స్కిన్ ఉన్న సైడ్ మనము బేస్కి పెట్టుకోవాలండి. మనం ఈ గ్రేవీని కూడా అందులో వేసేసుకుంటామా? మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవడం. ఓకే, మామూలుగా మనం కొంచెం ఏమన్నా అట్టి పెట్టుకుని దానిలోకి మన బిర్యానీకి కొంచెం ఇట్లా వాటర్ పోసో లేకపోతే ఆ బాయిలింగ్ వాటర్ అట్లా ఏమన్నా చేయాలా? అవసరం లేదా, మొత్తం ఓకే మొత్తం అందులోకి స్ప్రెడ్ చేసేసుకోవాలంటండి. స్మెల్ భలే ఉందండి. కొంచెం మ్యారినేట్ అయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టి, ఆ స్మెల్ నాకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు అలా తినాలనిపిస్తుంది, బట్ అది రా కదా, తెలియదు. తినేనా? అక్కడ వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లో సుభాష్ తినేయమంటున్నాండి. నేను యాక్చువల్గా అంత సీ ఫుడ్ లవర్ని కాదు, సో అందుకని చెప్పి అట్లా అంటున్నాడు. ఇది సాల్మన్ కాబట్టి, బోన్లెస్ కాబట్టి, సో అది కూడా విత్ ఫ్లేవర్డ్ అంటే బిర్యానీ కాబట్టి నేను తింటా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మనం వాటర్ రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్ లోని కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకుంటే మనం తొందర కుకింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనము రైస్ ని కుక్ చేసుకోవాలి కదండి. ఆల్రెడీ ఏంటంటే మనము వాటర్ బాయిల్ చేసేసుకుని, అంటే కొంచెం టైం మనకి సేవ్ చేసుకోవడానికి అనమాట. ఆల్రెడీ బాయిల్ చేసేసి రైస్ కుక్ చేసుకోవడానికి, మనం బాస్మతి రైస్ ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్. సో ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్, నార్మల్గా డైరెక్ట్గా వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవచ్చు, ఆర్ ఇట్లా ఈజీ టైం సేవింగ్ ఏంటంటే అలా వాటర్ కెటిల్లో బాయిల్ చేసేసుకుని పోసేసుకోవడమే. ఇప్పుడు ఏం చేస్తున్నామండి మనం? దీంట్లో మనకి కొన్ని మసాలాస్ లైక్ ఇలాచీ, ఓకే హోల్ గరం మసాలా. సో హోల్ గరం మసాలా అన్నీ వేసేస్తున్నారండి. చెక్క, లవంగం, ఇలాచీ, మిరియాలు, ఇంకా జీరా, షాయి జీరా, ఓకే, అండ్ బిర్యానీ ఆకు, పత్తర్ పూలు వేయాలండి. అవసరమా? వద్దా? ఫిష్ అవసరం లేదా? అంటే ఆల్రెడీ మ్యారినేషన్ ఉంది కాబట్టి దీంట్లో అవసరం లేదు.
సో మ్యారినేషన్ ఆల్రెడీ మనం స్టోన్ ఫ్లవర్ వేసాం కాబట్టి ఈ వాటర్ దీంట్లో వేయాల్సిన నెసిటీ లేదు. కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా. ఓకే, కొంచెం పుదీనా కొత్తిమీర కూడా అండి. సాల్ట్. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్, ఘీ. ఘీయా? సాల్ట్ ఉందండి అందులో. కొంచెం సాల్ట్ కూడా అండి. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలండి, ఎవరికి టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు మనం ఇందులోకి ఇంకేం వేసుకుందామండి? గీనా. ఓకే, కొంచెం గీ ఎంత, ఒక టేబుల్ స్పూనా సరిపోతుందా? 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలండి ఆ వాటర్లో. గీ కానీ ఆయిల్ కానీ వేస్తే మనకు ఆ రైస్ బాయిల్ అయినప్పుడు మనకి ఇలా స్టిక్కీగా అట్లా రాకుండా చక్క పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. సో అందుకని ఆ గీ వేసాము. అండ్ ఆ రైస్కి కూడా టేస్ట్ అనేది గీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుని. ఓకే, ఒక మరుగు వచ్చిన తర్వాత వాటర్ బాయిల్ వచ్చినాకండి కొంచెం మరగటం అంటారు కదా, ఒక ఉడుకు రావడం అని. సో అది వచ్చిన తర్వాత మనం అందులోకి రైస్ వేసేసుకుందాం. వాటర్ బాయిల్ వచ్చేసినాయి అండి. సో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం ఇందులోకి. ఓకే, జాగ్రత్త అండి. ఫస్ట్ నేను ఇది కపుల్ కుకింగ్ అన్నప్పుడు అంజలి గారు చాలా 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 మొహమాట పడ్డారు, అమ్మో అమ్మో అన్నారండి. ఎందుకంటే తను బేసిక్గా చాలా నిదానం అట్లా అనమాట. సో మీరు ఇంకా చూసే ఉంటారు, ఇందాక నుంచి ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే స్పెషల్గా చెప్పాలి కపుల్ గురించి అంటే, ఒరిస్సా అమ్మాయి మన ఆంధ్ర అబ్బాయి అండి. సో అందుకని భయపడుతుంది అనమాట తను ఇందా నుంచి తెలుగు ఎక్కడ అంటే పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడను నేను అని చెప్పి. అందుకని ఆవిడ ఎక్కువ మాట్లాడట్లేదు. కృష్ణ గారే మాట్లాడుతున్నారు అనమాట. అమ్మో నా తెలుగు బాగోదండి వద్దు అని చెప్పి, అది సిగ్గుపడిపోతున్నారు అనమాట, ఎక్కడ బాగోదు తెలుగు అని చెప్పి. బట్ స్టిల్ చాలా బాగా మాట్లాడతారు అట్లా అనుకుంటున్నారు కానీ ఇంకేనా. సో ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, కపుల్ కుకింగ్ అనగానే చక్కగా ఇద్దరు మ్యాచింగ్ అండి. అంటే మ్యాచింగ్ అంటే ఇది చూసారా, ఈ డ్రెస్లో ఆయన షర్ట్ కలర్ ఉందనమాట. నాకు అది భలే నచ్చిందండి. అసలు పర్ఫెక్ట్ కపుల్ అనమాట, అంతేనా? సో ఒరిస్సా అమ్మాయి మన ఆంధ్ర అబ్బాయి, అంతేనా? ఆల్మోస్ట్ ఇది ఎంత పర్సెంట్ కుక్ అవ్వాలి? 70% కుక్ అవ్వాలి ఫస్ట్. ఓకే, చూసుకుంటూ జాగ్రత్తగా ఒక 70% కుక్ అయితే సరిపోతుందంటండి. సాల్ట్ ఎప్పుడు మనకి బిర్యానీ రైస్లో ఆ టేస్ట్ చూసినప్పుడు అండి సాల్టీగా ఉండాలి వాటర్, అప్పుడు అది పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది. అంత చాలా ఈజీ అండి. సాల్ట్ అమ్మో సరిపోతుందా లేదా కాదు, జస్ట్ ఆ వాటర్ సాల్టీగా ఉంటే మనకి సరిపోతుంది అంతే, పర్ఫెక్ట్ అది. సో ముక్కలకు ఆల్రెడీ మనం ఇందులో యాడ్ చేసాం కాబట్టి ఇది ముక్కలది. సో ఇది మాత్రం రైస్కి సరిపడా అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అండి, కుక్ అయిపోయిందా? ఇంకొక 1 minute. కానీ అంతలో మీన్ వైల్ ఏంటంటే ఈ వాటర్ ఏదైతే బాయిల్ అయింది కదా, కొద్దిగా ఆ ఫ్లేవర్ వాటర్ని సైడ్స్ వేసుకున్నాం అనుకో, కొద్దిగా బేస్ కూడా మనకి ఏం పాడవకుండా అంటే డ్రైనెస్ ఉండదు, ప్లస్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది కదా అని. ఓకే, మనకి రైస్ కుక్ అయ్యేటప్పుడు పైన వాటర్ ఉంటాయి కదండి, ఉడుకు నీళ్లు మనం కుక్ అయ్యేటప్పుడు ఆ వాటర్ని మనము ఆ బేస్లో ముందే కొంచెం వేసుకోవాలన్నమాట. సో ఏంటంటే మనకు అడుగంటదు, డ్రై అయిపోదు మనం కుక్ అయ్యేటప్పుడు. సో ముందు రైస్ వేయకన్నా ముందే ఆ బాయిల్డ్ వాటర్ కొంచెం మరీ ఎక్కువ కాదు, ఒక పావు కప్పు కూడా అంటే డిపెండ్ మన క్వాంటిటీకి, దీనికైతే ఒక పావు కప్పు. ఓకే, లిటిల్ పావు కప్పు లాగా అట్లా అయితే మనకి కొంచెం అట్లా పోసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ డన్నా. ఇప్పుడు బ్రేక్ అవుతుందా, సరిపోయిందా? లైట్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని డ్రైన్ చేసుకుంటాం. ఓకే, సైడ్ పెట్టుకుంటే మనకి కన్వీనియంట్ ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు రైస్ని వేసేసుకుంటున్నాం అండి జాగ్రత్తగా. సో పైన ఇట్లా ఏమన్నా జరపమంటారా? ఓకే ఓకే, జాగ్రత్తగా వేసుకోండి. ఆహా, ఆ రైస్ కుక్ అయిన స్మెల్ వెయిటింగ్. నేను కొంచెం బిర్యానీ
బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫ్లేవర్డ్ రైస్ అంటేనే, ఆ స్మెల్ అంటేనే నాకు బేసిక్గా ఆ ముక్కల కన్నా ఆ రైస్ అండి మై ఫేవరెట్ అసలు. ఓకే, స్ట్రెయిన్ చేసేసుకుంటున్నారు. లాస్ట్లో ఉంటుంది కదా, సో తీయటం కష్టం కదా, అందుకని చెప్పి అట్లా స్ట్రెయిన్ చేసేసుకుని, సో మీరైనా అట్లా స్ట్రెయిన్ చేసేసుకుంటా వేసుకోవచ్చు. అట్లా తీసేస్తే ఏంటంటే ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటాయి కదా, దాంతో మనం ఇట్లా వేస్తున్నప్పుడు సో అట్లా మనకి సరిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా వేయకుండా. ఓకే, వేసుకుని కొద్దిగా లైట్గా అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఏమన్నా వేసుకోవాలా ఇప్పుడు మనం పైన స్ప్రెడ్ చేసిన తర్వాత? ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలండి అంజలి గారు? ఇప్పుడు హాట్ వాటర్ తీసుకెళ్ళి, ఏది ఏ వాటర్? వాటర్ బాయిల్ చేసిన వాటర్ కొద్దిగా ఓకే, రైస్ బాయిల్ చేసిన వాటర్ రైస్ బాయిల్ చేసి కొద్దిగా వేసి దీంట్లో కుంకుమ పువ్వు, సాఫ్రన్. ఓకే, సాఫ్రన్ అండి. సో ఏం చేశారంటే అంజలి గారు, ఇప్పుడు మనకి ఏదైతే రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయో దానిలో సాఫ్రన్ వేస్తున్నారండి, కుంకుమ పువ్వు. ఎంత వేయాలి? ఒక చిటికెడు, జస్ట్ లిటిల్. లిటిల్ కొంచెం అండి, ఎక్కువ కాదు. ఎక్కువ వద్దు. ఎక్కువ అవుతే ఘాటుగా. సో ఇది, సో ఆ వేడి వాటర్లో వేసేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ సాఫ్రన్ అనేది మనకి మంచిగా దిగుతుంది అనమాట. కలిపేసుకోవాలా? జస్ట్ కలుపుకుంటే అది మీకు హాట్ ఉంది కాబట్టి ఇది కలిసి. సో పోసుకుని జస్ట్ ఒక 2 minutes పక్కన పెట్టేయాలి, ఎందుకంటే ఈ లోపు ఇంకేదో చేస్తారు. జస్ట్ ఒక 2 minutes పక్కన పెట్టేసుకోవాలండి ఆ వాటర్లో సాఫ్రన్ వేసేసుకుని. ఇప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ గీ పైన. ఓకే, సో గీ వేసేసుకోవాలి మనం పైన, రైస్ పైన. రోజ్ వాటర్, కేవరా వాటర్ హాఫ్ టీ స్పూన్స్. ఓకే, రోజ్ వాటర్, కేవరా వాటర్ అండి, రెండు హాఫ్ టీ స్పూన్. ఎక్కువ వద్దండి, లేకపోతే మనకు ఆ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. జస్ట్ రోజ్ వాటర్ అండ్ కేవరా వాటర్ హాఫ్ టీ స్పూన్. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర. సో పుదీనా, కొత్తిమీర పైన స్ప్రింకిల్ యాజ్ యూజువల్ లాస్ట్లో మనకి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాము. ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అండి పైన. ఫ్రైడ్ ఆనియన్స్. దాని తర్వాత గరం మసాలా, అది కొద్దిగా లైట్ పైన అలా చిటికేసి. ఓకే, గరం మసాలా కూడా జస్ట్ పైన అలా కొంచెం మనం జల్లుకోవాలి పైన. ఓకే, నెక్స్ట్ కుంకుమ పువ్వు అదే అలా అప్లై. ఇందాక మనం జస్ట్ ఒక 2 minutes సోక్ చేసుకున్నాం కదా సాఫ్రన్ వాటర్లో. కలర్ చూసారా? వావ్. సో ఆ వాటర్ని కూడా మనం పైన వేసేసుకోవటమే. ఈ డిష్లో చేయబెడుతున్నానండి కొంచెం లైట్గా, అంటే ఒకే చోట పడిపోయింది సాఫ్రన్, అందుకని అట్లా తీసి అలా అక్కడక్కడ వేస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామండి అంజలి గారు? ఫస్ట్ అల్యూమినియం ఫాయిల్లో కవర్ చేసి ఓకే దాన్ని మూత పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఇది కవర్ చేసేసుకోవాలండి అల్యూమినియం ఫాయిల్తో. సో ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో ఇష్టపడని వాళ్ళు బటర్ పేపర్, నేను బటర్ పేపర్ వేస్తాను తెలుసు కదా మీకు. సో బటర్ పేపర్ వేసేసుకుని ఆర్ అల్యూమినియం ఫాయిల్, లేదా కొంతమంది దమ్ బిర్యానీ కాబట్టి ఏంటంటే అది గోధుమ పిండి, ఏది అది 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 పెట్టుకోవచ్చు బెటర్. ఇది సింపుల్ కదా, ఇది సింపుల్ ఇంట్లో కదా. సో సింపుల్గా కాబట్టి ఇలా అల్యూమినియం ఫాయిల్ లేదా బటర్ పేపర్. సో అల్యూమినియం ఫాయిల్ ఇష్టపడని వాళ్ళకి బటర్ పేపర్. సో అది మొత్తం సీల్ అయ్యిందో చెక్ చేసుకొని క్లోజ్. ఓకే, సో చక్కగా గాలి ఎటు వెళ్ళకుండా బాగా మంచిగా దాన్ని కవర్ చేసేయాలండి. ఇప్పుడు ఎన్ని మినిట్స్ ఏంటి ఆన్ చేసుకుని మనం? ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి. ఓకే, 10 minutes హై ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో 10 minutes అండి. తర్వాత 15 minutes మీడియం ఫ్లేమ్. ఓకే,
10 మినిట్స్ హై ఫ్లేమ్, ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనా? పర్ఫెక్ట్. ఇంకా మనకి ఇంకా మీకు ఎందుకు అది అంటే దీని మీద హెవీ లాగా ఏదైనా పెట్టుకోవచ్చు. అదే దమ్కి వెయిట్, సో పైన ఉన్న వెయిట్ పెట్టుకోవచ్చు అండి మీరు. ఇదిగోండి చిన్న రోళ్ళు ఉంటాయి కదా మనకి ఇంట్లో, మనకి అల్లం వెల్లుల్లిపాయో లేకపోతే చిన్న చిన్న దినుసులు, దాన్ని మనం మోటార్ పెస్టల్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా పెట్టేసుకుంటే అది మనకి ఆ దమ్ముకి ఆ వెయిట్కి బాగుంటుంది. సో మరి ఇది కుక్ అయిపోయిన తర్వాత దీని ఎండ్ రిజల్ట్ చూసేద్దాం మనము, ఫిష్ దమ్ బిర్యానీని. సరే మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత, 20 కాదు 25 మినిట్స్ తర్వాత కలుద్దామండి. 25 మినిట్స్ అయిపోయిందండి కుక్ చేయటం. ఆ తర్వాత 25 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా ఉంచేసేయాలన్నమాట. ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనము మన ఫిష్ దమ్ బిర్యానీని ఓపెన్ చేసేద్దాము. వచ్చేయండి, తీసేనా. సో అందుకే అది ఇప్పుడు మనము చక్కగా నీట్గా తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఫిష్ బిర్యానీని చక్కగా జాగ్రత్తగా తీయాలండి. ఫిష్ లేకపోతే మనకి ఇట్లా చితికినట్టు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా తీయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో చక్కగా నిదానంగా జాగ్రత్తగా తీసుకోవాలండి. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవ్వండి. ఓకే, ఒక్క పీస్. ఓకే, మసాలానా? ఓకే, ఒక్క ముక్క మనం అలా మసాలా ఫిష్ మసాలా. ఓకే ఓకే, కొంచెం అన్న పైన ఇంకా మసాలా సరిపోద్ది కదా? మసాలా సరిపోతుంది. ఓకే, పర్ఫెక్టా? పర్ఫెక్ట్. కొద్దిగా మీకు మసాలా కొంతమందికి డబల్ మసాలా ఏదని అంటారు కాబట్టి. ఓకే, వావ్. సో ప్లేటింగ్ అయిపోయిందండి. కొంచెం మనం దీన్ని గార్నిష్ చేసుకుందాము. ఉల్లిపాయ కీర అండ్ ఉల్లిపాయ కీర లెమన్ అనమాట. సో అంత కష్టపడి వాళ్ళు చేశారు కదా, మనం కొంచెం ఈ పనన్నా చేద్దాం, గార్నిష్ పనన్నా చేద్దాం అనమాట. సో చక్కగా మీ స్టైల్లో మీరు మంచిగా చూసారు, అతుక్కుపోయి రావట్లేదు. సో లైట్గా అట్లా మనం గార్నిష్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనము దీన్ని చక్కగా టేస్ట్ చూసేసి ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తాను. అంజలి గారు, స్మెల్ అయితే సూపర్ ఉందండి. ఆహా, ఈ మసాలాతో రైస్ పెట్టుకుని సూపర్ ఉందండి. ఫిష్ చేస్తాం. ఫస్ట్ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మెత్తగా అవ్వలేదు, గట్టిగా లేదు, పర్ఫెక్ట్ అనమాట. సో ఈ టైము పర్ఫెక్ట్గా సరిపోయింది. ముక్క అండి, ఫిష్ ముక్క విత్ కొంచెం రైస్. చాలా బాగా వచ్చిందండి. తీసుకోవాలండి. ఫిష్ కూడా పర్ఫెక్ట్గా, చాలా టెండర్గా, నీట్గా, టెక్స్చర్ అది చాలా బాగుంది. కొంచెం జ్యూసీగా, టూ మచ్ డ్రై అవ్వకోకుండా. గబుక్కున ఇది అయిపోయినాక క్లోజ్ చేసేసినాక ప్లేట్ పట్టుకెళ్ళిపోయేలా గబ తినేసేయాలండి. అసలు అంత టేస్టీగా ఎమ్మీగా ఉందన్నమాట. చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. సాల్మన్ ఫిష్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీ, టెండర్, అంతా బాగుందండి. అంజలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సాల్మన్ ఫిష్ దమ్ బిర్యానీ. అంటే నేనేదో మీకోసం చెప్పట్లేదు, నిజంగానే చాలా అంటే చాలా బాగుంది ఇది డిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ అందరూ కూడా ఇలానే చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. సో అది నేను వీళ్ళ వరకు అందజేసేస్తాను.
ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ అనేది. ఈ ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి. సో అది చూసుకుంటూ వీడియో చూసుకుంటూ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో సాల్మన్తో అనమాట, స్పెషల్గా సాల్మన్ బోన్లెస్తో మీరు ఈ బిర్యానీ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి మరి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కపుల్ కుకింగ్కి నాకు ఇలా సపోర్ట్ చేసి మాకు ఒక మంచి డిష్ని ఇచ్చారు. సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంకా లేట్ ఎందుకండి, ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ మనం ఒక కొత్త వీడియోలో కలుద్దాము. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్. బాయ్.